ఆ ముద్గల మహాముని భృశుండుని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన నీకు ఇప్పుడు ఏకాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశిస్తా. ఏకాక్షర గణేశ మహామంత్రం అన్నిటికంటే అత్యంత ప్రభావవంతమైనది గం అనేటువంటిది. గం బీజం, గమ్ అనేటువంటి బీజాక్షరాన్ని ఏకాక్షర మహామంత్రము అంటారు. గణపతి ఉపాసనలో ఈ యొక్క ఏకాక్షర మహామంత్రం చాలా గొప్పది. గం గణపతయే నమః అంటాం కదా, అందులో మొట్టమొదటి గం అనేటువంటిది ఏకాక్షర మహామంత్రం. నా కుమారుడుగా భావించి నీకు ఏకాక్షర మహామంత్రాన్ని ఉపదేశిస్తానని మంచి రోజు చూసుకొని అతని చెవిలో ఉపాసన మంత్రాన్ని ఉపదేశించాడు. ఇంతకుముందు నామం ఇచ్చాడు, ఇప్పుడు మంత్రాన్ని ఇచ్చాడు. లెవెల్ పెరిగిందన్నమాట, స్థాయి పెరిగింది. వరప్రదానం చేస్తున్నాడు. నాయన నువ్వు ఈ రోజు నుంచి మహర్షి అవుతావు పొమ్మన్నారు. ఈ విధంగా ఎప్పుడైతే భృశుండు మహర్షిగా మారిపోయి నిరంతరము ఏకాక్షర గణేశ మహామంత్రాన్ని జపిస్తూ అట్లా సాధన చేస్తున్నాడో ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఈ భృశుండుని పూజించడం మొదలుపెట్టారు. గజాననుడిలాగా భక్తులందరి యొక్క పాపాలని పోగొడుతూ అనేక మహిమలను చూపించాట భృశుండు అనేటువంటి వాడు. ఈ భృశుండు చిరకీర్తిగా లోకంలో వర్ధిల్లాడు. అతను ఇంద్రాది దేవతలు, నారద యోగింద్రుడు మొదలైనటువంటి వారందరూ వచ్చి నమస్కరించారట. ఈ విధంగా భృశుండ మహాముని జన్మచేత ఎవరైనప్పటికీ కూడా కర్మచేత, గుణము చేత, సాధన చేత, భక్తి చేత భగవంతుడి యొక్క రూపాన్ని పొందాడు, భగవంతుడి యొక్క కీర్తిని పొందాడు. ఈ భృశుండు లోకంలో అందరూ కూడా నమస్కరిస్తున్నారట. ఇతని వల్ల లోకంలో ఏకాక్షర మహామంత్రంగా గణపతి మహామంత్రం ప్రచారం వచ్చింది. కనుక గణపతి యొక్క ఏకాక్షర మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఋషిగా ఈ భృశుండుని చెప్పుకుంటారు. ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు కదా, అట్లా అతను వెంటనే ఈ మంత్రానికి అధిష్టాన దేవత ఒకరు కావాలని ఏకాక్షర గణపతి యొక్క విగ్రహాన్ని స్థాపించి దేవాలయం నిర్మించాట భృశుండు. అతనికి నిత్యము కూడా షోడశ ఉపచారాలు చేస్తూ ఆ గణపతి సేవ చేస్తూ ఉండేవాట. అక్కడ ఒక పెద్ద ఆశ్రమం తయారు చేశాట, తపోభూమిగా తయారైంది. ఎవరైనా మానసికమైనటువంటి ప్రశాంతత కావాలంటే ఈ భృశుండు స్థాపించినటువంటి ఆ మహాగణపతి యొక్క దివ్యమైనటువంటి దేవాలయం దగ్గరగా జపం చేసినట్లయితే వాళ్ళ కోరికలు తీరి వారి యొక్క చిత్తతాపాలన్నీ వెళ్ళిపోతున్నాయి.